అందరికీ నమస్కారం. నేను మీ ఆర్టిస్ట్ మల్లయ్య. ఈరోజు జేఎన్ఎఫ్యు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ సెమినార్ హాల్లో చిత్రకళా ప్రదర్శన కలదు. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు గౌరవనీయులు అంజి ఆకోండి గారు చిత్రకారులు మరియు సంత చిత్ర నిర్మాత అయిన నెల్లుట్ల ప్రవీణ్ గారి కలయికలో జరిగిన చిత్రకళా పోటీల్లో సుమారు 180 మంది చిత్రకారులు పాల్గొనగా అందులో 50 మంది చిత్రకారుల చిత్రాలను బహుమతుల కోసం ఎంపిక చేశారు. ఆ చిత్రాలను చిత్రకారులు తమ నైపుణ్యం మరియు సృజనాత్మకతను జోడించి రంగులతో క్యాన్వాస్పై తమ విశిష్టమైన అభిప్రాయంతో రంగురంగుల చిత్రాలను ఆవిష్కరించారు. ఈ చిత్రాలను చూసిన గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారు చాలా కొనియాడారు. ఈ ఆలోచన వచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ గారికి మరియు అంజు ఆకొండి గారికి అభినందనలు తెలియజేశారు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి పోటీ పెట్టి చిత్రకారులను ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రకళ పోటీల్లో
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా చిత్రకారులు పాల్గొని తమ రంగులతో తమ చిత్రాలను ఆవిష్కరించారు. ఇందులో పాల్గొన్న ప్రతి చిత్రకారుడు తమ తమ కుంచెతో ఒక అందమైన చిత్రాన్ని ఆవిష్కరించి సంత అనే ఈ సబ్జెక్టుకు ఒక వన్య తెచ్చారు. సంత అంటే వారంలో జరిగే సరుకులు అమ్మే దుకాణాలు కాకుండా సంత అంటే సంతలో మనుషులు కలుసుకునే తీరు, మనుషులు మాట్లాడుకునే తీరు, మనుషులు ఎప్పుడో ఒకసారి కలుసుకునే, వారానికి ఒకసారి నెలకోసారి కలుసుకునే బంధువులు, మిత్రులు, అక్క చెల్లెళ్ళు, వరుసయ్య వారు, తమ్ముళ్ళు, బావబామరుదులు, తాతలు, మనవలు ఇలా అందంగా పలకరించుకుంటూ జోకులు వేసుకుంటూ తమలో తాము ఆనందాన్ని పొందుతూ మనసులను విప్పుకొని మాట్లాడి సంతను ముగించుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. అలాంటి సంత సబ్జెక్ట్ను తీసుకొని గౌరవనీయులు నెల్లుట్ల ప్రవీణ్ గారు చిత్రాన్ని నిర్మించారంటే చాలా సంతోషకరమైన విషయం. అందులో అన్నీ ఉంటాయని చెప్పారు. అందులో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది, విలనిజం ఉంటుంది, హాస్యం ఉంటుంది. ఒక మట్టి మనుషుల ప్రేమ కథను వెండితెరపై తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని అందరూ ఈ చిత్రాన్ని విడుదలైనప్పుడు చూడాలి, థియేటర్లోకి వెళ్ళి అందరూ చూస్తారని ఆయన మనవి చేసుకున్నారు. ఈ సందర్భంలో ఇలాంటి వారాంతపు సంతలు హైదరాబాద్ నగరంలో కూడా వివిధ ప్రాంతాల్లో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో చోట నిర్వహిస్తారు. ఆ నిర్వహించిన చోటుకు వెళ్ళి తమకు కావలసిన సరుకులు, వస్తువులు, రకరకాల వస్తువులు, బొమ్మలు కొనుక్కుంటారు. ఇలాగే రామ్నగర్లోని నిర్వహించే సంతలో డిఫరెంట్ గై అనే ఒక కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో చాలా పేరు తెచ్చుకొని తమ ప్రతిభను చాటుకున్నాడు. ఆ అబ్బాయిని త్వరలో సినిమాల్లో కూడా తీసుకుంటారని తెలిసింది. నాగార్జునుని బోధనలు ఫలించిన చోట